పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుబ్రహ్మణ్యం. తిరుపతి జిల్లాలో తడ దగ్గర ఉన్నటువంటి శ్రీ సిటీ ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్నో వందల వేల గ్రామాలకి వాటి భవిష్యత్తునే పూర్తిగా మార్చేసినటువంటి సిచ్యువేషన్. రైట్ ఫ్రమ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవ్వవలసినటువంటి ఇంపార్టెన్స్ శ్రీ సిటీకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ శ్రీ సిటీకి ఇవ్వవలసినటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎన్నో కంపెనీలు అక్కడికి వచ్చే విధంగా చేసినటువంటి ప్రయత్నం. గత 5 సంవత్సరాలుగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కనీసం ఒక్కసారి కూడా శ్రీ సిటీకి విజిట్ చేయకుండా పూర్తిగా దానిని ఒక రకంగా నిర్లక్ష్యం చేసినటువంటి సిచ్యువేషన్. తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీకి వెళ్ళి మళ్ళీ అక్కడ కంపెనీల గురించి మాట్లాడడం, అనేక కంపెనీలు రావడం ఈ పరంపర మళ్ళా కొనసాగింది. లేటెస్ట్గా నిన్న ఈరోజు మరొక రకమైనటువంటి ఒక విజిట్ జరగడం జరిగింది అక్కడ. దాని గురించి తెలుసుకోవడానికి మనతో పాటు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. శ్రీ సిటీ మీకు తెలిసిన విషయం సార్, ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపింది. అంటే ఉద్యోగ కల్పన చేసి ఎంతోమంది కుటుంబ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోయినటువంటి సిచ్యువేషన్. దాని గురించి మనం ఇంటిలోనే రీసెంట్గా ఒక డైకిన్ కంపెనీ కూడా రావడం జరిగింది. నిన్న ఈ రోజు కూడా మరొక రకమైనటువంటి ప్రయత్నం అక్కడ జరిగిందని వినపడుతుంది. దాని గురించి కొంచెం చెప్తారా సార్? జపనీస్ టీమ్, ఎందుకంటే శ్రీ సిటీ అనేది శ్రీ సిటీలో 3 రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫ్రీ ట్రేడ్ జోన్ ఉంటుంది, ఓకే, ఇంకోటి డొమెస్టిక్ ట్యాక్స్ ఫ్రీ జోన్ ఉంటుంది, ఇంకోటి ఎస్ఈజెడ్. ఈ మూడిట్లో కూడా ఆ ట్యాక్స్ ఫ్రీ ఉన్నటువంటివి డొమెస్టిక్ దీనికి సంబంధం లేకుండా ఇంటర్నేషనల్ వాటిని అట్రాక్ట్ చేసేందుకు ఎస్ఈజెడ్ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే దాదాపు 220 కంపెనీలు శ్రీ సిటీలో పనిచేస్తున్నాయి లాస్ట్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి చూస్తే కనుక. సో ఇప్పుడు జరిగినటువంటి విజిట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీకి ఇచ్చేటువంటి ప్రాధాన్యం, ఆయన ముఖ్యమంత్రి అయిన నెలన్నర రోజుల్లో, బహుశా 1-2 నెలల్లోనే శ్రీ సిటీకి వెళ్ళి బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ అందరితో కూడా మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. ఈసారి వాళ్ళ ప్రయారిటీస్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇందులో మేజర్ పార్ట్నర్, ఇక్కడ ఉన్నటువంటి 220 కంపెనీలో మేజర్ పార్ట్నర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో సిస్టర్ స్టేట్ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ప్రభుత్వం జపాన్ గవర్నమెంట్. ఓకే. సో జపాన్కి చెందినటువంటి టొయోమా స్టేట్, ఆ స్టేట్ నుంచి ఇక్కడికి పెట్టుబడులు చాలా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఓవరాల్గా చూస్తే కనుక జపనీస్ కంపెనీలు చాలా యాక్టివ్గా, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్లో చాలా యాక్టివ్గా ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్తో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్తో ఉన్నటువంటి ఫ్రెండ్లీ రిలేషన్స్ని దృష్టిలో పెట్టుకొని గతంలో వాళ్ళు ఇక్కడ చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ జపనీస్ ఎక్స్టర్నల్ ట్రేడ్ టీము అక్కడ జపనీస్ కాన్క్లేవ్ ఆర్గనైజ్ చేస్తుంది. 16 మంది టీము విదేశాల నుంచి, ఆ జపాన్ నుంచి ఇక్కడికి వచ్చింది. ఓకే. ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్ అన్నింటినీ మళ్ళీ విజిట్ చేశారు. ఫర్దర్గా చేయబోయేటువంటి ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ గురించి డిస్కస్ చేశారు. చాలా ఇంపార్టెంట్ కంపెనీస్ జపాన్ నుంచి ఓవర్సీస్లో, అంటే మ్యాన్ పవర్ షార్టేజ్ అనేది జపాన్ని వేధిస్తున్నటువంటి సమస్య. ఐడియా ఉంది, పేటెంట్ ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ చేసి ప్రోడక్ట్ని డెలివరీ చేయడం అనేది జపాన్కి ఒక పెద్ద సమస్యగా మారినటువంటి అంశం, ఎందుకంటే మ్యాన్ పవర్ షార్టేజ్. సో ఆ సోర్సెస్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2016-17 సమయంలో కూడా సేమ్ ఇలానే టొయోమా టీం మొత్తం కూడా, ఇందులో స్టేట్ ఆఫీసర్స్ ఒక 4, బిజినెస్ ఎక్స్పర్ట్స్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి సీఈఓలు, వీళ్ళందరూ కలిపి ఒక 11 మంది 13 మంది మొత్తం ఒక 15-16 మంది టీం రావడం అనేది పరిపాటి. 2016లో కూడా ఇలానే విజిట్ చేశారు, ఒక కాన్క్లేవ్ ఆర్గనైజ్ చేశారు. ఆ తర్వాత పెట్టుబడులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి అదే ప్రక్రియని రిపీట్ చేస్తున్నారు. 2 రోజులుగా ఈ టీం అక్కడ విజిట్ చేస్తుంది. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక చాలా వరకు ఈ సక్సెస్ఫుల్ మోడల్ని చూసి మిగతా జపనీస్ కంపెనీస్ కూడా ఇన్స్పైర్ అవుతాయి. మనం చూస్తే ఇప్పుడు సెమీ కండక్టర్స్ విషయంలో కూడా జపాన్ బేస్డ్ కంపెనీ అగ్రిమెంట్ చేసుకుని ఏపీలో కర్నూలు దగ్గర వచ్చేసి ప్లాంట్ ఇన్స్టలేషన్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం, ఓరకల్ ఇండస్ట్రియల్ పార్క్లో అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నాలు చేయాలి. సో ఇదంతా కూడా ఒక సుహృద్భావ వాతావరణాన్ని జపనీస్ ఇండస్ట్రియలిస్టుల మనసుల్లో నాటేటువంటి ప్రక్రియగా మనం చూడాల్సి ఉంటుంది. ఓకే. సో వీళ్ళు రావడము, వాళ్ళకి ఉన్నటువంటి ప్రస్తుతం నడుస్తున్నటువంటి కంపెనీల పర్యవేక్షణ, తర్వాత విస్తరణ. ఆల్రెడీ మనకు తెలుసు శ్రీ సిటీ చెన్నై సిటీకి చాలా దగ్గర, 55 కిలోమీటర్ల 60 కిలోమీటర్ల లోపే దగ్గరే సార్. కరెక్ట్. అక్కడ నుంచి యాక్సెసిబిలిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే రేణిగుంట ఎయిర్పోర్ట్ కావచ్చు, అటు పోర్టులు కూడా యాక్సెసిబిలిటీ ఉన్నాయి. నేషనల్ హైవే 16కి కూడా దగ్గర 20 కిలోమీటర్లు కూడా డిస్టెన్స్ ఆనుకుని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరొకసారి జపనీస్ టీమ్ అక్కడ ఫోకస్ పెట్టింది. వీళ్ళు అక్కడ చేయబోయేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, రాబోయే రోజుల్లో పెట్టబోయేటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ఎందుకంటే ఓన్లీ శ్రీ సిటీలోనే ఇప్పుడున్నటువంటి, అంటే లాస్ట్ 1 ఇయర్ ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ చూస్తే కనుక $4.5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. ఫాక్స్కాన్ లాంటి కంపెనీలను కూడా గతంలో
రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తీసుకొచ్చింది. దురదృష్టం ఏంటంటే గత 5 ఏళ్లలో శ్రీ సిటీ సమస్యల గురించి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ గురించి కానీ, అలానే బిజినెస్ సిస్టమ్ డెవలప్మెంట్ గురించి కానీ, కొత్త కంపెనీలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కానీ, ఉన్న కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి విధానాలు కానీ, మారుతున్నటువంటి టెక్నాలజీలకు అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అట్ ద సేమ్ టైం కంపెనీస్ని ఇన్వైట్ చేసేటువంటి ప్రణాళికలు కానీ సరైన రీతిలో లేకపోవడం అనేది శ్రీ సిటీకి ఒక శరాఘాతం లాంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వాటన్నిటినీ కూడా పటాపంచలు చేస్తూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ పేరుతో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో ఏపీ సర్కార్ ఒక ఇండస్ట్రియల్ పాలసీని కూడా తీసుకొచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఆ యాక్సెసిబిలిటీని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం జపనీస్ కంపెనీలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. 16 మంది సభ్యుల బృందం, ముఖ్యంగా ఇది టొయోమా గ్రూప్, టొయోమా స్టేట్కి సంబంధించినటువంటి అధికారులు 4 ఉన్నారు. అలానే సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ ఒక 11 మంది ఉన్నారు ఈ టీంలో. మొత్తం కూడా ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్, జపనీస్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇది జెట్రో పేరుతో వీళ్ళు చాలా యాక్టివిటీస్ చేస్తారు. ఇంకోటి అమరావతి ఫండింగ్ విషయంలో కూడా జపనీస్ ఏజెన్సీస్ని అప్రోచ్ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాబట్టి రాకపోకలకి సత్సంబంధాలు ఉన్నాయి. పాలసీస్ విషయంలో క్లియర్ కట్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్లస్ టొయోమా స్టేట్ మధ్య సిస్టర్ స్టేట్ అగ్రిమెంట్ ఉంది. బిజినెస్ చేయడానికి చాలా ఈజీ పాయింట్ కింద కనిపిస్తుంది. మరొకసారి ఇది గతంలో జరిగినటువంటి ప్రాసెస్నే మరొకసారి హైలైట్ చేసేటువంటి ప్రయత్నం అటు జపనీస్ టీము, ఇటు ఆంధ్రప్రదేశ్ టీము కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే శ్రీ సిటీ విజిట్ అనేది జరిగింది. శ్రీ సిటీ కనుక ఇంకాస్త పురోగమిస్తే నెల్లూరు, చిత్తూరు, ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల ప్రజలకి చాలా ప్రయోజనం కలుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్లో ఇక్కడ చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఉపాధి మార్గాలను కూడా పెంచేటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చేసినందుకు. సో చూస్తున్నారు కదా, శ్రీ సిటీకి మళ్ళా పూర్వ వైభవం వచ్చింది. జపాన్ ప్రపంచంలోనే ఎలక్ట్రానిక్స్లో ఎంతో గొప్ప పేరున్నటువంటి సిచ్యువేషన్. అలాంటి జపాన్కి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి అవినాభావ సంబంధాల్లో మీరు గమనించినారంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఈ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ స్టేట్గా ఎమర్జ్ అయ్యేదానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కేశవ్ గారు మనకు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.